ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము 20వ కీర్తన 1వ వచనము. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ప్రియులారా, ఉన్నవాడు అనువాడు అయిన దేవుడు మన ప్రార్థనలకు ఉత్తరమిచ్చు దేవుడై ఉన్నాడు. ఆయన మనలను ఉద్ధరించు దేవుడై ఉన్నాడు. ప్రార్థనే ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, పెనూయేలులో యాకోబు ప్రార్థించగా భయమును తొలగించి ఉన్నాడు. పాపమును తొలగించెను, శాపమును తొలగించెను, ఆశీర్వాదములతో నింపెను. రక్షణ భాగ్యమునిచ్చెను, ఆనందముతో నింపెను. చీకటి తొలగించెను, అరుణోదయముతో నింపెను. ప్రియులారా, మన ప్రార్థన మన పరిస్థితులను మార్చును. అంగలార్పును నాట్యముగా మార్చును, మారాను మధురముగా మార్చును. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. ప్రియులారా, వినయ మనసుతో విశ్వాసముతో ప్రార్థించుదుముగాక, విసుగు చెందక ప్రార్థించి విజయమును పొందుదుముగాక. విజ్ఞాపనలను చేయుచు విస్తారమైన దీవెనలను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, పెనూయేలులో యాకోబు ప్రార్థన ఆలకించి ఆశీర్వదించిన దేవా, ఈరోజు మా ప్రార్థన ఆలకించి అరుణోదయమును అనుగ్రహించుమని, అవరోధములను తొలగించుమని, అందరినీ ఆశీర్వదించుమని, అందరినీ రక్షించి స్వస్థపరుచుమని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో నింపుమని, అన్ని విషయములలో జయము కలిగించుమని, మా ప్రార్థనలన్నిటికీ ఉత్తరమిచ్చి ఉద్ధరించుమని ప్రార్థన చేయుచు ఉన్నాను. మమ్మలను పోషించువాడానికి వందనాలు. వాక్యముతో పోషించుచున్నందుకు స్తోత్రములు. శరీర సంబంధమైన ఆహారముతో పోషించుచున్నవాడా, సర్వలోక పోషకుడా, సంఘ పోషకుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ వాక్యము మా అందరి జీవితములో నీరు కట్టి ఫలింపచేయమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనే ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము.